అందరికీ చాలామందికి కూడా చాలా ఇష్టమైనటువంటి కర్రీ పీతల కూర. రొయ్యలు, చేపలు వీటన్నిటికంటే కూడా దీని యొక్క రుచి చాలా భిన్నంగా రుచికరంగా ఉంటుంది. మీ అందరికీ నా హోమ్ కిచెన్ ఛానల్కి స్వాగతం. మంచి టిప్స్, స్టెప్స్తో ఈ రెసిపీని పీతల కూర తయారు చేశాను. కావాల్సిన బాగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు, వీటిని నీటిలో 1-3 టైమ్స్ బాగా వాష్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే ఒక 2-3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని చాపర్లో వేసి బాగా సన్నగా తరుగుకోవాలి. మీకు చాపర్ లేకపోయినా పర్వాలేదు, మిక్సీలో అయినా సరే వేసి మరీ పేస్ట్లా కాకపోయినా చిన్నగా తరిగి పెట్టుకోండి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక అరగ్లాసు గోరువెచ్చటి నీళ్లు పోసి చింతపండుని నానబెట్టుకున్నాను. దాన్ని అలా పక్కన పెట్టేసుకోండి. లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 6 ఇంచు అల్లం ముక్క, 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 ఇలాచి, 6-7 లవంగాలు, 10 మిరియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసి వీటిని కచ్చపచ్చగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని కరెక్ట్గా ఇవే కొలతలతో వేసుకోండి. 1 కేజీ వరకు ఉంటాయండి ఆ పీతలు. సో ఇప్పుడు మన మసాలా పేస్ట్ రెడీ అయింది. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము. చూడండి, ఇలా నలిగితే సరిపోతుంది. మరీ ఫైన్ పేస్ట్ లాగా అవసరం లేదు. అవన్నీ కూడా నలిగిపోతే చాలు. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. పీతల కూర లేదంటే పీతల పులుసు. దీనికోసం ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, అలానే కొంచెం మెంతులు ఇవన్నీ వేసి కొంచెం చిట్పట్లాడిన తర్వాత నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి కొంచెం రెడ్డిష్గా అయిన తర్వాత ముందుగా మనం మసాలాని పచ్చగా దంచి పెట్టుకున్నాం కదా మిక్సీలో జార్లో. సో అది కూడా మొత్తం ఆ పేస్ట్ అంతా మసాలా పేస్ట్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. వీటన్నింటినీ కూడా ఆయిల్లో ఈ మసాలాలన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్, 8-9 పచ్చిమిర్చి కూడా వేసి ఒక మంచి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మంచిగా చక్కగా గ్రేవీ బాగా రావడానికి, గ్రేవీ అంతా కూడా మంచి చక్కగా చిక్కగా రావడానికి ఈ పేస్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ టొమాటోస్ని, పచ్చిమిర్చి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లోనే ఉల్లిపాయల్లో మీరు అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ మసాలాలన్నీ వేసి ఫ్రై చేయడం వల్ల చాలా చక్కగా మసాలాలన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. సో తప్పనిసరిగా మీరు ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే అవన్నీ ఆ మసాలా ముద్ద కూడా వేసి ఫ్రై చేయండి. చాలా మంచి టిప్ అండి అది. సో అలా చేయడం వల్ల మసాలాలు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా అల్లం వెల్లుల్లిపాయలు చక్కగా బ్యాలెన్స్ చేస్తాయి. ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసాను. కారం కూడా మీరు ఇంట్లో ఎంత ఘాటైనటువంటి కారం వాడుతున్నారో దాన్ని బట్టి మీరు చూసుకొని కారాన్ని కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి. అయితే సీ ఫుడ్లో, ఇలాంటి సీ ఫుడ్స్లో కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. ఆయిల్, కారం ఇవి. నేనైతే ఒక 1/2 కప్పు వేడి నీళ్ళు పోసి ఇలా కలుపుతున్నాను. ఎందుకంటే మసాలాలన్నీ కూడా బర్న్ అయిపోకుండా, మాడిపోకుండా వాటర్ వేసి చేయడం వల్ల కలర్ అలానే ఉంటుంది. సో ఇది కొంచెం ఈ గ్రేవీ కొంచెంగా ఉడికిన తర్వాత పీతలన్నిటినీ కూడా ఈ గ్రేవీలో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చక్కగా ఒక్కొక్కటిగా నీట్గా వేసుకోండి, ఒకదానిపైన ఒకటి వేయకుండా. అందుకే కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకుంటే
కర్రీ చాలా ఎక్సలెంట్గా నీట్గా వస్తుంది. ముక్కలు ఏమీ కూడా విడిపోకుండా పీతలన్నీ కూడా చాలా బాగా చక్కగా వస్తాయి. ఒక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి మూత పెట్టి. ఆ మసాలాలన్నీ ఈ పీతలకు బాగా పడతాయి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి, చింతపండు పులుపు, ఆ పల్పు ఏదైతే ఉందో దాన్ని పారబోసేసి ఆ జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి. సో ఆ జ్యూస్ని ఇందులో యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవనివ్వాలి. దానివల్ల ఏంటంటే గ్రేవీ అంతా కూడా పీతల్లోకి బాగా అబ్జర్వ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. రుచి అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తుందండి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ నేను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసాను. ఇవేం వేయించిన పొడులు కాదండి, నేను నార్మల్గానే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను, వేయించినవి కాదు. అలానే కొంచెం కరివేపాకు రెబ్బలు. అసలు మిగతా ప్రాన్స్, ఈ ఫిష్ వాటికన్నా పీతలు ఉండేటప్పుడు వచ్చేటువంటి ఆ స్మెల్ చాలా బాగుంటుంది. చూడండి, ఆల్రెడీ మన పీతల పులుసు లేదా పీతల కూర రెడీ అయిపోయింది. ఈ చింతపండు పులుపుని యాడ్ చేయడం వల్ల ఇవి కారాన్ని, ఉప్పుని చింతపండు పులుపు చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది. సో డెఫినెట్గా చింతపండు పులుపుని యాడ్ చేసిన తర్వాత 2-3 మినిట్స్. ఇప్పుడు దించే ముందు కరివేపాకుని, కొత్తిమీర చక్కగా సన్నగా తరిగి చల్లుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఎంత టేస్టీ అయినా పీతల కూర, పీతల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా ఈ పీతల పులుసుని వైట్ రైస్లోనూ, చపాతీస్, రోటీస్లో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ పులుసు వేసుకొని ఆ పీతల్లో ఉండే ఆ ఫ్లెష్ తింటూ ఉంటే అసలు రుచి ఎంతో అమోఘంగా ఉంటుంది. సో ఈ టిప్స్ని, ఈ స్టెప్స్ని ఫాలో అవుతూ ఈ రెసిపీని చేయండి. సో మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనిపిస్తే కనుక లైక్ చేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు. చూసారా ఎంత కలర్, అవన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. సో చక్కగా వేడివేడిగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.